నేడు గుంటూరు జిల్లాలో సీఎం పర్యటన ఉండబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు ల్యాండ్ పూలింగ్ టెన్షన్ పట్టుకుంది. రాజధానిలో పరిసరాలకు దూరంగా సీఎం బాబు షెడ్యూల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. రాజధాని ల్యాండ్ పూలింగ్ అంటూ అట్టహాసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు రైతులకి? గుడ్ మార్నింగ్ కల్పన. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వంకి ల్యాండ్ పూలింగ్ టెన్షన్ అనేది మొదలైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాకు వెళ్తున్నప్పుడు కూడా రాజధాని పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు పూనుకోకపోవడం ఎందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ సీఎం చంద్రబాబు ఒకటి వినుకొండ నియోజకవర్గంలో, రెండు రేపల్లి నియోజకవర్గంలో జరిగే జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అయితే ఈ రెండు ప్రాంతాలు కూడా విజిటిఎం విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఏదైతే రాజధానిగా నిర్ధారించిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి పూర్తిగా దూరమైన ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. అయితే ఇందులో చాలా స్పష్టంగా ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి నిన్న మొదటి వరకు రైతులంతా ముందుకు వచ్చారు, రైతులంతా సిద్ధంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ప్రచారం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందరికి విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఏ గ్రామాలకు వెళ్ళినా విజిటిఎం పరిధిలో ఎవరు కూడా రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా ₹1 కూడా చెల్లించకుండా మొత్తం భూములు తీసుకుని ఎంతో కొంత భూమి ఇవ్వడానికి మాత్రమే సిద్ధపడడం వల్ల రైతులు అంగీకరించట్లేదు. రైతులు కన్విన్స్ చేయలేని ప్రభుత్వం తిరిగి ల్యాండ్ పూలింగ్ మీరు సహకరించకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా సరే మేము భూములు తీసుకుందాం అనడంతో రైతుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా వీఐపీలు పర్యటించకపోవడం మంచిదనే ఉద్దేశంతో దీంతో ఈ ల్యాండ్ పూలింగ్ టెన్షన్ వల్ల సీఎం చంద్రబాబు ఇవాళ రాజధాని పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి దూరంగా ఉంటున్నారు కల్పన. అలాగే సతీష్, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరి ల్యాండ్ పూలింగ్ తో విషయానికి సంబంధించి రైతులతో ఎందుకు మాట్లాడడం లేదు? ఇలా ఉంటుంది అని ఎందుకు చెప్పడం లేదు? స్పష్టంగా రైతులు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు మాకు ఇస్తారు మేము భూములు ఇవ్వడం వల్ల. అంతేకాకుండా ఇక్కడ మీరు భూములు మా ఊర్లో మా గ్రామంలో మీరు భూములు తీసుకొని మాకు ఎక్కడో చాలా కిలోమీటర్ల దూరంలో కొంత శాతం భూమి ఇవ్వడం వల్ల ఎటువంటి లాభం, మేము జీవనోపాధి కోల్పోతాం అన్నది ఒక ప్రధాన సమస్య. అలాగే రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎప్పటిలోగా డెవలప్డ్ ల్యాండ్ తిరిగి రైతులకి ఒక 1000 సెంట్ల 1200 గజాల ఎంత అన్నది ఇస్తామన్న విషయంలో క్లారిటీ లేదు. అంతవరకు కూడా ఎంత పరిహారం పంట కోల్పోయి ఇంకోవైపు ఉపాధి కోల్పోయి ఊరిని కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, క్రియాశీలకంగా ఉన్న మంత్రులు, కొంతమంది ఎంపీలంతా కూడా భూములు కొనుగోలు చేసి ధరలు పెంచేసి వాళ్ళే రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు రైతుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా తక్కువకి భూమిని స్వీకరించడం వల్ల రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎవరు కూడా సహకరించట్లేదు. ఆఖరికి టీడీపీ కింది స్థాయి ద్వితీయ స్థాయి నాయకులు కూడా ఈ భూ సమీకరణకు సహకరించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. కనీసం ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే భూసేకరణ భారీ ఎత్తున చేయాలనుకుంటున్నారు, అవసరానికి మించి 1,00,000 ఎకరాలు చేయాలనుకుంటున్నారు కనుక రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో తిరగలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కల్పన. సతీష్, అసలు రాజధానిపై నివేదిక ఏం చెప్తోంది? ప్రధానంగా రాజధానికి సంబంధించి ఇదివరకు శివరామకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొదట్లో వాళ్ళంతా కూడా కేవలం తక్కువ భూములు సరిపోతాయి రాజధాని నిర్మాణానికి అని చాలా స్పష్టంగా చెప్పింది శివరామకృష్ణ కమిటీ. మంత్రి నారాయణ ఎవరైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నారో ఆ కమిటీ సలహా కమిటీ సరిపోయింది. ఆయన కూడా మొదటంతా కూడా 12,000 నుండి 15,000 ఎకరాలు భూమి సరిపోతుందని చెప్పారు. కానీ అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఎకరాలు భూసేకరణ చేస్తామని కానీ మొత్తం అటు రైతుల్లో కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో కానీ తీవ్రమైన ఆందోళన నెలకొంది. 1,00,000 ఎకరాలు భూసేకరణ దేనికోసం? 1,00,000 ఎకరాల రాజధాని ఎక్కడుంది? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1,00,000 ఎకరాల రాజధాని కోసం తీసుకున్న సందర్భాలు లేవు. కనుక ప్రభుత్వం దీని వెనక ఏదో ఒక అంతర్లీనంగా ఒక ప్రధానమైన అంశం ఉంది అన్న ఒక అనుమానం వ్యక్తమవుతుంది రైతులు. అందుకోసం ఎవరు కూడా రైతులు ప్రధానంగా ముందుకు రావడం లేదు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి. ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది కల్పన. సతీష్, రాజధానిపై ముందుకు వెళ్లే ఆప్షన్ ఏంటి మరి చంద్రబాబుకి? ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. రైతులకు భూమి ఇస్తే ఎంత ఇస్తారో, ఎప్పటిలోగా ఇస్తారో దానికి సంబంధించి లిఖితపూర్వకమైన హామీ ఇస్తారా ఎవరైనా ఒక అంశం మీద చాలా క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా ఒకవేళ ఇవ్వడానికి ముందుకు రాని వారి మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా సరే బలవంతంగా భూములు తీసుకుంటామన్న ప్రకటన ఏదైతే అది చాలా ఆందోళనగా ఉంది. ఖచ్చితంగా ఆ ప్రతిపాదన కూడా విరమించుకోవాలి. అంతేకాకుండా 1,00,000 ఎకరాల భూసేకరణ ఎందుకు చేస్తున్నాం, మీ ప్రాంతానికి ఏ ప్రాజెక్ట్ వస్తుందని ఒక స్పష్టమైన ప్రణాళికనే రైతుల ముందు ఉంచితే గానీ ఎవరు కూడా కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే 1,00,000 ఎకరాల భూసేకరణ అనేది చాలా పెద్ద టాస్క్. ఇది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. ఈ 3 అంశాల మీద
చాలా స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఇలా భూ సేకరణకు సంబంధించి ఒక అడుగైనా ముందుకు పడే పరిస్థితి ఉంది. లేదంటే అది అంత సాధ్యం కాదన్నది ఇప్పటికే నిపుణులు కానీ అధికారులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు కల్పన. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.